ప్రస్తుతం మనతో పాటు నాగరం ప్రశాంత్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. మాట్లాడదాం అన్న. చెప్పండి, డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా అరెస్టులు జరిగినాయి. విద్యార్థి నాయకులంతా ఎక్కడెక్కడ ప్రశ్నించకుండా కూడా బారికేడ్లతో, కిలోమీటర్ల మేర బారికేడ్లతో కూడా ఎవరిని లోపలికి రాని పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? విద్యార్థి నాయకులు ఎటువంటి కార్యాచరణతో ఉండబోతున్నారు? ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం జరగవు అన్న. అయితే గతంలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చాడు. ఇక్కడ పర్యటించి పెద్ద హాల్ పెట్టి ఓన్లీ కాంగ్రెస్ లీడర్లను పెట్టుకొని అతను కొన్ని హామీలు ఇచ్చినాడు. మీరు నేను డిసెంబర్లో వస్తా, డిసెంబర్ మిరాకిల్ మంత్, ఆ మంత్లో మీకు ఏమేం కావాలో రాసి పెట్టండి, మీకు ఏం కావాలో అని లాస్ట్ టైం చాలా మాటలు మాట్లాడి ఎంతో మాకు బీసీకి వాళ్ళని కూడా చెప్పినాడు. మీరు కమిటీ చేయండి దీనికి, మీ ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ, దీనికి మీరు ఏం కావాలంటే అది ఎంత ఇచ్చినా తక్కువనే, ఇక్కడ నుంచి గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళినారు అని చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖాళీ చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా, అసలు వీళ్ళు మా బీసీ ఇలా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 7వ తారీఖు వస్తా అని ఏదో మళ్ళీ కొత్తగా చిలక పలుకులు పలుకుతుండు. అయితే మేము అతనికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. అతను 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధికి ఇస్తా అని చెప్పిండు. సపరేట్ అదనంగా 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. అట్లాగే టీచింగ్ ఇక్కడ 3000 పైచిలుకులు ఖాళీగా ఉన్నాయి, టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు. మరి వాటి గురించి మన మాట్లాడతాడా? అలాగే ఇక్కడ విద్యార్థులకు వసతి గృహాలు కానీ, నెక్స్ట్ మన ఫుడ్ విషయంలో కూడా అంత నాణ్యత లేకుండా ఉంది కాబట్టి దాని గురించి ఏమైనా మాట్లాడతాడా? ఇక్కడ ఈ పీజీ పిహెచ్డీ చదువుకునే విద్యార్థులకు 25,000 ఫెలోషిప్ ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ ఇస్తా అని మాట ఇచ్చిన తర్వాతనే ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలని కోరుకుంటున్నాం. గతంలో ఇచ్చినట్టు హామీలు ఇచ్చి వెళ్తా అంటే మాత్రం ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ రాకను మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు గతంలో ఇచ్చిన హామీలు ఇస్తా అంటే స్వాగతిస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఉస్మాన్ యూనివర్సిటీకి రండి, లేదా మేము ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతాం, మళ్ళీ సేమ్ ఏదో జనాలను ఏదో మాయ చేసి వెళ్ళిపోతాం అంటే మాత్రం ఇక్కడ విద్యార్థులు చూస్తూనే ఊరుకోరు. అంటే ఇక్కడ ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఓయూకి వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చి 1000 కోట్లు ఇవ్వబోతున్నా, దీనికి ఇంత బడ్జెట్లో ఇవ్వబోతున్నా అని చెప్పేసి మాట్లాడారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇక్కడ ఇస్తాను 1000 కోట్లు, కనీసం 100 కోట్లు కూడా ఇక్కడ అమలు కాలేదా? 100 కోట్లు కాదన్న, పానికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తీసుకోతా, లేకుంటే వీసీ దగ్గర తీసుకోతా. ₹1 కాదు ఆయన వెళ్తా అంటే రిజిస్టర్ గారు వీసీ అపాయింట్మెంట్ తీసుకొని రేవంత్ రెడ్డిది వెళ్తే అక్కడికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. మళ్ళీ కొత్తగా నేను డిసెంబర్ 7కి వస్తా అని కొత్తగా చెప్తున్నాం తప్ప ఇంతవరకు ఆయన వచ్చిందా మాకు లాభమే జరగదు. ఇప్పటికైనా లాభం జరుగుతుందా విద్యార్థులకు యూనివర్సిటీ కానీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు 7న రాబోతా ఉన్నాడు, మీరేమో మాకు ఇస్తున్నటువంటి 1000 కోట్లు మాకు ఇంకా దీనికి సంబంధించి శాంక్షన్ చేయలేదు, ఇంకేం రాలేదు, ఇక్కడ పనులు అక్కడ ఉన్నాయి. వీసీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రొటెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా సర్క్యులర్ జారీ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి విషయాలు ఏం మాట్లాడబోతా ఉన్నారు? మరి నిజంగా ఆ రోజు పెద్ద ఎత్తున కిలోమీటర్ల వేల బారికేడ్లు వేసి మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? అట్లానే చేస్తే మరి మీరు ప్రశ్నించడానికి ఏముండదు కదా. మీరు ఎక్కడెక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మరి పరిస్థితి ఏంటి? అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒక పోరు గడ్డ. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా గర్జించే గడ్డ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ. ఇది ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా మనం మొన్న మీటింగ్లో చెప్పినాడు, ఇక్కడికి వచ్చిన గత పర్యటనలో. మేమేమంటున్నాం అంటే అతన్ని స్వాగతిస్తున్నాం. మేము వద్దనట్లేదు. మేము బీఆర్ఎస్ విద్యార్థి తరపున కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎప్పుడు స్వాగతిస్తామంటే అతను స్పష్టమైన ఒక హామీ ఇచ్చిన తర్వాత మేము స్వాగతిస్తాం. నువ్వు ఇస్తా అన్న 1000 కోట్ల హామీ ఇస్తా అన్న తర్వాతనే మేము స్వాగతిస్తాం. నువ్వు ఇస్తా అన్న ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు దాదాపుగా 90% ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులు నువ్వు హామీ ఇచ్చిన తర్వాతనే మేము స్వాగతిస్తా ఉంటున్నాం. అలాగే నువ్వు ఇక్కడ విద్యార్థులకు, పిహెచ్డీ విద్యార్థులకు 25,000 ఫెలోషిప్ ఇస్తా అని చెప్పినావు. ఇస్తాన తర్వాతనే మేము హామీ బలంగా ఇచ్చిన తర్వాతనే మేము స్వాగతిస్తా అంటున్నాం. ఇక్కడ విద్యార్థులకు ఫుడ్ విషయంలో నిన్ననే లా విద్యార్థులు ధర్నాలు చేసిన పరిస్థితి ఏర్పడింది ఈ గవర్నమెంట్లో. దాదాపుగా మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులకు, పేద విద్యార్థులకు రోడ్ల మీద కుళ్ళిన పెడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినారు. విద్యార్థులను పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా స్కాలర్షిప్స్ ఇవ్వలేదన్న. 28,300 కోట్ల పెండింగ్ బకాయి ఉంది. ₹1 300 కోట్లు ఇచ్చినారు. అంటే 3.3% కూడా ఇవ్వలేదు. అంటే ఇతను రేవంత్ రెడ్డికి ఏమవుతుందంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవద్దనే ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను చదువుకోకుండా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత. మేము ఒక బీఆర్ఎస్ విద్యార్థి తరపున రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాటలు చెప్తా అంటే మాత్రం ఈ గడ్డ ఇప్పటి నుంచి ఊకోదు. ఈ ప్రశ్నించే గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ. ఇక్కడికే వచ్చి నువ్వు మోసపూరితమైన హామీలు చెప్తా అనుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని వదిలే ప్రసక్తే ఉండదు. అడుగడుగున అడ్డుకుంటాం. నువ్వు ఇస్తాన హామీలే, మేము అడిగింది ఏం లేదు. మేము 1000 కోట్ల యూనివర్సిటీలో ఫండ్స్ లేక ఇబ్బంది అవుతా ఉందన్న. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సాలరీస్ కానీ ఇక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బంది అవుతా ఉంది అని వీసీ గారు కూడా రిక్వెస్ట్ చేసినారు. సరే ఇస్తా అని చెప్పి 1000 కోట్లు ఇస్తా అని చెప్పండి. ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ, ప్రపంచం దగ్గర యూనివర్సిటీ. ఇక్కడ నుంచి పివి నరసింహారావు ప్రధాన